అమ్మా, మీ పేరేం పేరమ్మా? పేరు ఆదిలక్ష్మి సార్. మీ ఆయన పేరు, మీ అడ్రస్ చెప్పండి. ఎవరు మీరు? నా పేరు ఆదిలక్ష్మి, మా ఆయన పేరు కృష్ణమూర్తి. మీ సొంతూరు? మా సొంతూరు ఊలాడ సంతబొమ్మల పంట. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్ సార్. సారు సార్ ఇప్పుడు నేవీలో చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా? ఇప్పుడు మేము ఉద్యోగ సుఖంలో కాలనీలో నివాసం ఉంటున్నాను సార్. మరి ఆ కాలనీకి ఎలాగొచ్చారు అంత దూరం నుంచి? మీది పల్లెటూరు కదా, ఇంత దూరం ఎలా వచ్చారు? ఎవరు పరిచయం చేశారు? ఎలా ధైర్యం చేశారు మీరు? ఒకే ఒక కీలకమైన వ్యక్తి సార్, అట్లనే ప్రేమానంద మహేశ్వర్ ద్వారా మేము ఈ కాలనీకి పరిచయం అయ్యాము. తన ద్వారాగా ఇక్కడ కాలనీకి రావడం, అతను సమక్షంలోనే కన్స్ట్రక్షన్ చేసి దగ్గర స్వయంగా ఉండి మాకు కట్టించి, మాకు అందరికి కూడా 60 నెంబర్స్ కూడా అతనే నివాసంగా గృహాలు మంజూరు చేశారు సార్. ఎన్ని సంవత్సరాలు అవుద్దమ్మా? నేను 2014లో వచ్చాను సార్. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. మరి కాలనీలో ఎలా ఉందమ్మా? మౌలిక సదుపాయాలు, నీటి సదుపాయాలు, వాతావరణం, నీటి సదుపాయం అంతా బాగుంది. అందరూ ఒకే కుటుంబంగా, ఒక స్నేహపూర్వకంగా ఉంటాం సార్. మేషారు ఎలా ఇచ్చారంటే అందరికి ఒకే విధంగా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి జాబ్ హోల్డర్స్ ఇచ్చి ఒకరు అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళు సహకరించుకునేటట్లుగా ఇక్కడ కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేశారు సార్. మరి బయట వాళ్ళు కూడా చాలా మంది వస్తే ఇవ్వలేదంట, నిజమేనా? బయట వాళ్ళకి ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు బయోడేటా అతను చెక్ చేసుకుంటూ ఇచ్చారు. ఎందుకంటే వచ్చిన 60 నెంబర్స్ కూడాను ఇటువంటి అంతరాయం అవ్వకూడదు, ఇబ్బంది పడకూడదని వాళ్ళు బయోడేటా చెక్ చేస్తూ సార్ ఇల్లు మంజూరు చేస్తున్నారు. మరి కాలనీలో అమ్మవారు కూడా ఉందని విన్నామమ్మా. కాలనీలో అమ్మవారు అందరికీ తల్లి. ఏ ఆపద వచ్చినా అమ్మవారి దగ్గర వెళ్ళి వేడుకుంటాము. చాలా పీస్ఫుల్ గా ఉంటది టెంపుల్. మేము అందరం కలిపి పూజలు అన్ని నవరాత్రులు అన్ని చేసుకుంటాం సార్. మీరు వచ్చేటప్పటికే ఉందట కదమ్మా? వచ్చినప్పటికి ఉంటే మళ్ళీ ఆ మేషారు మేము కాలనీ వాళ్ళందరం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం. మరి ఏవైనా శుభకార్యాలు కానీ ఏవైనా జరిగితే ఎలా జరుగుతాయమ్మా కాలనీలో? మన చుట్టాలు బంధువుల కంటే 100 సార్లు పిలవాలి. పదే పదే పిలిస్తే గాని వాళ్ళు రారు. ఇక్కడ అలాంటిది కోదండి. ఒక్కసారి చెప్తే మన ఇంట్లో సభ్యుల్లాగా అందరూ హెల్ప్ చేసుకుంటారు. శుభకార్యం అని కాదు, ఏ కార్యక్రమమైనా ఒకరు హెల్త్ బాగాలేక పని ఏదైనా నేనున్నాను అనేసి ముందుగా భోజనాల్లో అయినా వంట వండేసి పెట్టి మన అన్ని సౌకర్యంగా చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో అది లేదు, కానీ మేము స్వగృహ కాలనీలో మాత్రం అందరం ఉమ్మడిగా కలిసికొట్టుగా చేసుకుంటాము. హెల్పింగ్ నేచ్ ఒకరికొకరుగా తోడ్పడుతూ సహాయ సహకారాలు అందించుకుంటాం. మరి ఇది పట్టణంలో ఇలా ఉంటదమ్మా ఇలాంటి సదుపాయము? పట్టణంలో ఉండదు. ఈ రోజు అంటే నేను స్టడీ చేసిందంటే నేను కూడా విలేజ్ లో అదే గ్రామాల్లో తిరుగుతున్నాను. మా గ్రామాల్లో కూడా ఇలాంటి ఇది లేదు సార్. అది కూడా ఇప్పుడు అలాగే నశించిపోతుంది. కానీ ఇప్పుడు మా స్వగృహ కాలనీ చూసుకొని ఒక మెసేజ్ చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఇది. అంటే ఇప్పుడు కూడా అలాంటి సౌకర్యంగా ఉన్న ప్రజలు ఉన్నారు, విలువలతో కూడిన ప్రజలు ఉన్నారు, నశించుకోలేదు మా కాలనీ పరంగా చూస్తే. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూరులో కూడా ఇరుగు పొరుగు వాళ్ళు సహకారం ఎట్లేదు కదా. పల్లెటూరులో కూడా హెల్పింగ్ నేచర్ అనేది సహకారాలు నశించిపోతున్నాయి. కానీ మా కాలనీ చూసి అందరూ నేర్చుకోవాలి. ఇది ఒక మంచి మెసేజ్ సార్ ఇది ఈ విషయంలో మాత్రం. ఇళ్ళన్నీ భలే సరదాగా ఉంటాయి కదా, అన్ని పక్క పక్క ఉంటాయి. మీకు పక్క పక్కన ఉన్నందువల్ల ఇబ్బందులు ఎటు ఉన్నాయా? పక్క ఇబ్బంది లేదు, ఎలా ఉండబట్టి మేము అంత హ్యాపీగా ఉన్నాము, ధైర్యంగా ఉన్నాం. ఇంట్లో ఒక్కరు ఉన్నా సరే ఎక్కువ మంది ఉన్నట్టు ఉంటారు. ఎందుకంటే ఇలా కట్టడము ఫేసింగ్స్ అన్ని బాగున్నాయి, ఇంటివి కట్టే విధానం సారు అదే ప్రేమానందం మహేశారు నిర్ణయం చాలా అమూల్యమైనది. మేమందరం హ్యాపీగా ఉన్నాం మహేశారు. మరి ఇక్కడ మైనస్ పాయింట్లు ఎటు ఉన్నాయమ్మా? మైనస్ అంటే ఏమీ లేదు, మా వల్ల లేదు. అంటే ఇంకొక పెట్టి మైనస్ అంటే కొంచెం అవతల వాళ్ళది, మా దీంట్లో లేదు, అంత పాజిటివ్ గానే ఉన్నాం. ఈ మధ్యలో త్రోవ బాగులేదని, తర్వాత మధ్యలో గొల్ల వీధి ఉందని చాలా మంది అంటుంటారు కదా, దానివల్ల మీకు ఇబ్బంది ఏమి ఉందా?
వేరే రోడ్డు ఏమైనా ఉందా? ఇబ్బంది ఉందా? పక్కన ఒకటి బాబా రోడ్డు, అతను బాబా గుడి నిండా ఒకటి రోడ్డు మంజూరు చేశారు. ఇప్పుడు ఎన్ని వీధులు ఉంటాయి, వాళ్ళ నిండి మనము ఇబ్బంది పడుతున్నామని చెప్పడం కరెక్ట్ కాదు. మనం అది చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి, మనమే అభివృద్ధి చేయాలి. కానీ ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఓన్లీ పర్పస్. మరి ఏటి పక్కనే ఉంది కదా, మీకు భయం వేయడం కానీ లేకపోతే ఆహ్లాదకరంగా ఉండడం కానీ ఏంటి ఉంటుందమ్మా? భయం లేదు, ఆహ్లాదకరంగా ఉంది, మాకు పాజిటివ్ గా ఉంది. ఎందుకంటే నాగావళి నది ఈస్టర్న్ ట్రావెల్స్ వేసాన్ని నిండు కాబట్టి అది అందరికి పాజిటివ్ గా ఉంటది, మంచిది కూడా. నది ఉంది, పొల్యూషన్ ఉండదు, తర్వాత జీరో పొల్యూషన్ ఇక్కడ. కరోనా టైంలో కూడా అంటువ్యాధులు కానీ ఏం కానీ ప్రబలం ఏమీ లేదు. కావాలి జీరో కరోనా వ్యాధులు వస్తుంది, 0%. రోడ్లు అవన్నీ బాగున్నాయి, మంచినీరు సదుపాయము. మరి మీరు ఎవరికైనా కొత్త వాళ్ళకి ఎవరికైనా చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? ఓన్లీ సదుపాయం కోసం చెప్తాం. మేషార్ ఎంతవరకు బాగా మాకు ఇంప్రూవ్మెంట్ చేసి చూపించారు. మీరు ఎవరైనా వచ్చి ఉండొచ్చు, అందులో ఇండివిజువల్టీ హౌస్ బాగుంది, ప్లేసెస్ కూడా ఇస్తారు, హ్యాపీగా ఉండొచ్చు అని నేను చెప్తాను. సరే సరే, ధన్యవాదాలమ్మా. ఇంకొక విషయం అంటే చెప్పమ్మా. ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందమ్మా ఇక్కడ కాలనీకి వచ్చిన తర్వాత? ఎక్కడైనా సరే ఇప్పుడు కూడా ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ లో కూడా అంతగా నశించిపోతుంది. కానీ ఇక్కడ కాలనీ వచ్చేగా ఎడ్యుకేషన్ అనగా ఒకరికొకరు పోటీ తత్వం పడుతూ చదువుకుంటూ ఒకరు డాక్టర్ సీట్ తెచ్చుకోవడం, ఒకరు ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవడం, మెయిన్స్ కొట్టడం, అంటే పోటీ తత్వం. ఆ ఎడ్యుకేషన్ సూపర్ గా ఉంది ఇక్కడ. అదే అందుకని అప్పుడు మేషారు ఉద్యోగస్తులందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటది, ఆ వాతావరణము వేరేగా ఉంటుందని ఉద్యోగులందరికీ సెలెక్ట్ చేసి ఇక్కడికి తెచ్చినట్టుగా బోగట్ట. అది ఎంతవరకు నిజం? అది 100% కరెక్ట్. ఉద్యోగులందరూ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. తర్వాత అక్కడ ఒక డిసిప్లిన్ మెయిన్, ఏదైనా సరే డిసిప్లిన్ మెయిన్ ముఖ్యం. ఆ డిసిప్లిన్ అనేది ఇక్కడ బాగుంది. మాకు రాను ఇంప్రూవ్మెంట్ అవుతుంది. డిసిప్లిన్ అయినా హెల్పింగ్ నేచర్ అయినా అందులో పూర్తిగా సంతృప్తికరంగా ఉంది. కాలనీలో ఏదో ఒక శక్తి ఉంది, ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ మంచి జరుగుతుందని చిన్న టాక్ ఉంది, అది నిజమేనా? నిజమే, నాకే కనిపించిందండి. అది 100% అది. అందుకే మా మేషార్కి ప్రేమానంద మేషార్ విన్నవించుకుంటే ఏమంటే అక్కడ ఒక రామాలయం కడితే ఇంకా హ్యాపీగా ఉంటది. ఎక్కడికి వెళ్ళినా సరే రాముడు ముఖ్యం, రామ సీత, ఈ వీళ్ళిద్దరు ఉంటే అన్ని దారి తీసుకుని ఉంటది. మాకు అందుకే మేషారు దయవల్ల, ఆ దేవుని దయవల్ల ఒక రామాలయం అయిపోతే హ్యాపీ. శక్తి మాత్రం ఉంది 100%. ఆ శక్తి ఉండబట్టే ఈ రోజు ఎంత పెద్ద ప్రాజెక్ట్ కట్టారు, మంది వచ్చి ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాం. అన్ని కుటుంబాలు సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉంటున్నాయి. అంటే ప్రాబ్లం ఏమీ లేదు, వచ్చి ఇంప్రూవ్మెంట్ అవుతూ ఇల్లు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ ఆర్థికంగా ఏ ప్రాబ్లమ్స్ రావట్లేదు. అదొక అమ్మవారి దయ, ఇక్కడ ఉన్న శక్తి దయ, మేషారు ప్రేమానందం మేషారు దయ, అంతా హ్యాపీగా ఉన్నాము. సరే సరే, థ్యాంక్స్ అమ్మా. ఓకే, నమస్తే. నమస్తే సార్, థ్యాంక్ యూ, నమస్తే.